యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగిశెట్టి క్రిస్టఫర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని కొంతమంది మతోన్మాదులు రాజ్యాంగం మార్చే కుట్రలు చేస్తున్నారని, అలాంటి కుట్రలు సాగనివ్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మంటి రమేష్, ఒలిగొండ మండల అధ్యక్షులు గాజుల యాదగిరి, చేర్యాల సుగుణమ్మ, పిట్టల విజయలక్ష్మి, ఇంజ హేమలత, మంటి లింగయ్య, గంధమల్ల గోపాల్, కానుకుంట్ల పుష్ప, గంధమల్ల శ్రీనివాస్, ఏ స్వామి, జోగు యాదయ్య, మెకానిక్ మల్లేష్, బీఎస్పీ నాయకులు చుక్క శ్రీకాంత్, గుండు కృష్ణ, ఎడవెల్లి చందు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మా టీయూజేఏసీ తరఫున వచ్చిన పెద్దలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు అంబేద్కర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఉద్యమకారులది మేనిఫెస్టోలో పెట్టిన రేవంత్ రెడ్డి గారు అమలు చేయాలని కోరుతూ నేను ఈ చిన్న ఉపన్యాసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి 134వ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులకు, అలాగే బీఎస్పీ నాయకులకు అందరికీ కూడా ఒలిగొండ సిపిఐ మండల పక్షాన అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే విధంగా అనేకమైన చట్టాలను తీసుకొస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే చట్టాలను తీసుకొస్తూ ఉంది. అలాగే ఆర్ఎస్ఎస్, బీజేపీ మనుధర్మ శాస్త్రాన్ని అమలుపరచాలనే ప్రయత్నం పార్లమెంట్లో ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఈ బిల్లులన్నీ ఈ సందర్భంగా వెనక్కి తీసుకోవాలని మేము బీజేపీ వాళ్ళని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా సరే అన్ని అధికారికంగా జరుపుతున్నప్పటికీ గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీలలో కొన్ని గ్రామ పంచాయతీలు చేయడం లేదు. ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే, గ్రామ పంచాయతీలలో కూడా ఖచ్చితంగా ఎవరైతే ఉంటారో అధికారులు గ్రామాలలో కూడా అంబేద్కర్ జయంతి నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గాజుల యాదగిరి గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మా అక్క రాష్ట్ర మహిళా జిల్లా అధ్యక్షురాలు మాకు పున్నక్క, రాష్ట్ర మహిళా రాష్ట్ర అధ్యక్షులు మాకు విజయలక్ష్మక్క, మా తమ్ముడు రాష్ట్ర జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మా తమ్ముడు రమేష్, ఇక్కడికి వచ్చిన వివిధ ప్రజా సంఘాలు, ఉద్యమకారుల సంఘాలందరికీ 134వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా ఈరోజు మేము ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే అని ఈ సందర్భంగా గర్వంగా చెప్తూ ఉన్నాం. ఇలా తలెత్తుకొని మాట్లాడుతున్నామంటే ఆయన పుణ్యమే. ఆయన వారసులుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రతి నిమిషం కూడా, ప్రతి మహిళ కూడా అంబేద్కర్ గారిని మేము తట్టుకుంటూ బ్రతుకుతా ఉన్నాం. ఆయన రాష్ట్ర భారత రాజ్యాంగాన్ని ఈనాడు కొన్ని మతతత్వ పార్టీలు కావచ్చు, కులతత్వ పార్టీలు కావచ్చు, భారత రాజ్యాంగాన్ని నామరూపాలు లేకుండా చేయాలనుకుంటున్నారు. వాళ్ళ అవివేకం, అది వాళ్ళ మూర్ఖత్వమే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మా సోదరులారా, భారత రాజ్యాంగం అనేది ఎక్కడ కూడా లేదు. భారత రాజ్యాంగం ఎక్కడ కూడా కలగకుండా చేయాలని కొంతమంది మతోన్మాద శక్తులు వారు చూస్తూ ఉన్నారు. వారి ఆటలు ఎప్పుడు కూడా సాగమని సందర్భం గుర్తు చేస్తూ, మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే ప్రజా సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, వివిధ సంఘాలు అందరూ కలిసి కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే ప్రాణ త్యాగాలు కూడా వెనకడమని, అలాంటి మనుస్మృతిని మళ్ళీ తీసుకురావడానికి ముందుకు వస్తున్న కొన్ని పార్టీలను అడ్రస్ లేకుండా చేయడానికి సందర్భంగా ఉద్యమకారులు చేసి ముందుంటుంది, ఉంటుంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నాం. అయ్యా అంబేద్కర్ గారు, మీరైనా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మనసు మార్చి మా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మీరైనా ఒకసారి కలలో వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మా మండల అధ్యక్షులు అన్న గాజుల యాదగిరి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను.